హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. నిన్న బుట్టకి, పెద్ద బుట్టకి అడిగేస్తున్నాను చూపించాను కదండి. అడుగు ఈరోజు కంప్లీట్ చేసేసానండి. ఇక పైకి అల్లుతున్నాను. ఆరెంజ్ కలర్ అల్లాను, ఇప్పుడు వైట్ కలర్ అల్లుతున్నాను. ఎండిపోయిందండి, తీసి మళ్ళీ చేతి ఎండిపోయింది కదండి, అది తీసేసాము. ఇక్కడ వేసేసాము అన్నమాట. గిన్నె చెట్టు ఏర్లండి, ఇవన్నీ తీసేస్తున్నాను. అంటే గిన్నె చెట్టు నాటడానికి అంత మట్టి అంత తీస్తున్నానండి. చెట్టు దోగానికి తీసేసానండి. చెట్టు పెట్టడానికి గొయ్యి దోగాను అనమాట. ఈ గిన్నె చెట్టు కవర్ తీసేసి పెడతాను. ఇప్పుడు కవర్ తీసేసానండి. ఇంక ఇప్పుడు పెట్టేస్తాను. ఆడ పెట్టేశానండి. ఇంకా వీటి మట్టి కప్పేస్తే సరిపోతుంది. మట్టి వేసేసానండి. వాటిపైన రాళ్ళు పెట్టేశాను. గిన్నె చెట్టు నాటేశాను. ఇక్కడ మల్లె చెట్టు నాటడానికి అండి ఇక్కడ మట్టి తీస్తున్నాను. తీసేసానండి మట్టి అంతా. ఈ మల్లె చెట్టుకి కూడా కవర్ తీసేసాను అనమాట. తీసేసి ఇక్కడ పెడుతున్నాను. వీటిపైన మట్టి పూస్తున్నానండి. ఇక్కడ ఒక చెట్టు నాటానండి. ఇక్కడ ఒక మల్లె చెట్టు నాటి తంత పెట్టానండి, మేకలు తినుకోకుండా. నీళ్ళు వస్తున్నానండి. రెండు చెట్లు నాటేసానండి, కంప్లీట్ అయినాయి. నీళ్ళు కూడా పోసేసాను. ఇది జాయి చెట్టు అండి. ఇంకో తీగ, ఒక తీగ ఆల్రెడీ పైకి పోయింది. ఇది రెండో తీగ అన్నమాట. బెలూన్స్లలో వాటర్ ఉన్నాయండి. సూపర్. స్వామి అమ్మవార్లకు పూజ చేసుకున్నానండి. పెరటి పూలు కోసుకొని వచ్చేసి, జాజి పూలు అండి. ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి ఇష్టమని జాజి పూలు పెట్టానండి. అదేవిధంగా నైవేద్యం పాలు బెల్లం ముక్క సమర్పించానండి. ఈ విధంగా పూజ చేసేసుకున్నాను. ధూపాలండి, ధూపం వేస్తున్నాను అమ్మవారికి. ఈరోజు శుక్రవారం కాబట్టి ధూపం పెట్టడానికి అన్నమాట. ఇది స్వామి అమ్మవార్లకు ధూపం వేసేసానండి. ద్వార పూజ కూడా చేశానండి. గడపను అలంకరించి ముగ్గు వేసుకున్నానండి. కల్లాపి చల్లి ముంగిట ముగ్గు వేశాను. తులసమ్మ దగ్గర కూడా ముగ్గేశానండి. దీపం పెట్టాను.
ఈ విధంగా పూజ చేసేసానండి.